హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనీ ప్లాంట్ బాగా పెరగడానికి ఒక మంచి ఫర్టిలైజర్ చూద్దాము. మనీ ప్లాంట్ గుబురుగా బుషీగా పెరగడానికి, అందంగా పచ్చగా పెరగడానికి ఈ ఫర్టిలైజర్ బాగా ఉపయోగపడుతుంది. మనీ ప్లాంట్ చాలా అందమైన మొక్క అండి. ఈ అందమైన మొక్క మన ఇంట్లో ఉంటే మన ఇల్లు అందంగా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఈ మనీ ప్లాంట్ బుషీగా గుబురుగా పెరగాలి అంటే మనం ఒక మంచి ఫర్టిలైజర్ ఇవ్వాలి. ఈ ఫర్టిలైజర్ ఇస్తే మనీ ప్లాంట్ పచ్చగా హెల్దీగా పెరుగుతుంది. చూసారా మన మనీ ప్లాంట్ ఎలా ఉందో, ఎంత హెల్దీగా ఎంత పచ్చగా ఉందో. ఇలా ఉంటేనే మన ఇంట్లో అందంగా ఉంటుంది మనీ ప్లాంట్. ఇలా బుషీగా గుబురుగా అందంగా మనీ ప్లాంట్ రావాలి అంటే మనం నాటుకునేటప్పుడు మంచిగా నాటుకోవాలి. అందరూ మనీ ప్లాంట్ని నాటేటప్పుడు ఒక కొమ్మని తీసుకుని అలా పెట్టేస్తారు. అలా కాదండి, మనం మనీ ప్లాంట్ కొమ్మని ఒక్కొక్క ఆకు కట్ చేసి ఆ ఆకుని ఒక్కొక్కటిగా మనం కుండీలో నాటుకోవాలి. అలా కుండీ నిండుగా నాటాలి. అప్పుడు బుషీగా గుబురుగా పెరుగుతుంది. అలా నాటిన తర్వాత మనం 10-15 రోజులకి మంచి మంచి లిక్విడ్స్ ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉంటే పచ్చగా హెల్దీగా పెరుగుతుంది మనీ ప్లాంట్. మన ఇంట్లో మొక్కలు అందంగా కనపడాలి అంటే ఆ మొక్కలు హెల్దీగా పచ్చగా ఉండాలి. అలా ఉన్నప్పుడే ఏ మొక్కలైనా కానీ మన ఇంట్లో అందంగా బ్యూటిఫుల్గా ఉంటాయి. మనీ ప్లాంట్ కూడా అంతేనండి. మనీ ప్లాంట్ ఆరోగ్యంగా పెరిగితేనే మన ఇంట్లో అందంగా కనిపిస్తుంది. అలా ఆరోగ్యంగా మనీ ప్లాంట్ మన ఇంట్లో ఉండాలి అంటే మనం ఒక మంచి ఫర్టిలైజర్ ఇద్దాము ఈరోజు. మనీ ప్లాంట్ హెల్దీగా పచ్చగా పెరగడానికి, మన ఇంట్లో అందంగా ఉండడానికి మనం ఒక మంచి ఫర్టిలైజర్ తయారు చేసుకుందాము. ఇవి రైస్ అండి, ఇది పంచదార. ఈరోజు రైస్తో పంచదారతో మనం మనీ ప్లాంట్కి ఫర్టిలైజర్ ఇద్దాము. మనీ ప్లాంట్కి పంచదారతో రైస్తో ఫర్టిలైజర్ తయారు చేద్దాము. మిక్సీ జార్ తీసుకొని 2 స్పూన్లు రైస్ వేసుకోవాలి. ఒక స్పూను పంచదార వేసుకోవాలి. ఈ రెండింటిని మనం పౌడర్ చేయాలండి మెత్తగా. ఇప్పుడు పౌడర్ చేసుకొని వస్తాను లోపలికి వెళ్ళి. పంచదారని రైస్ని మెత్తగా పౌడర్ చేసుకొని వచ్చానండి. ఈ పంచదార రైస్ ఈ ఫర్టిలైజరు మనీ ప్లాంట్కి మంచి బలం అండి.
ఈ పౌడర్ మనీ ప్లాంట్కి ఇస్తే మనీ ప్లాంట్ పచ్చగా హెల్దీగా ఆరోగ్యంగా పెరుగుతుంది. ఇంక ఇచ్చేద్దామండి ఈ ఫర్టిలైజర్ని. పంచదార, రైసు మనీ ప్లాంట్ని ఆరోగ్యంగా పెరిగేటట్లు చేస్తుంది. మనీ ప్లాంట్ హెల్దీగా పెరిగిన తర్వాత మన ఇష్టం అండి, బుషీగా పెంచుకోవచ్చు, అల్లించుకోవచ్చు, రకరకాలుగా అల్లించుకోవచ్చు అండి. మనం మన ఇష్టం వచ్చినట్లు పెంచుకోవచ్చు. కానీ మొక్క మాత్రం హెల్దీగా పచ్చగా పెరగాలి. అలా పెరగాలి అంటే ఈ రైస్, ఈ పంచదార, ఈ రెండు కూడా బాగా ఉపయోగపడతాయి మనీ ప్లాంట్కి. ఇంకా ఈ పౌడర్ని మనీ ప్లాంట్కి ఇచ్చేద్దాము. ఈ ఫర్టిలైజర్ని మనీ ప్లాంట్కి ఇస్తున్నానండి. ఇలా తీసుకుని ఇలా కుండి నిండుగా వేసేయాలి. కుండి మొత్తం వేసేయాలండి. ఇలా చల్లేసేయాలి. పంచదార ఉంది కదండి, చీమలు వస్తాయి కదా అని మీరు అనుకోవచ్చు. రావండి, చీమలు అస్సలు రావు. మనం మట్టిలో మళ్ళీ కలిపేస్తాం కదా, అందుకని చీమలు రావు. ఆ భయం అస్సలు లేదండి. మనీ ప్లాంట్ని పెంచుకునే వాళ్ళు ఈ ఫర్టిలైజర్ని మాత్రం ఇచ్చి చూడండి. మీ మనీ ప్లాంట్ హెల్దీగా పచ్చగా బుషీగా పెరుగుతుంది. ఇప్పుడు కొంచెం వాటర్ ఇద్దామండి మనీ ప్లాంట్కి. మీ మనీ ప్లాంట్ కూడా పచ్చగా హెల్దీగా రావాలంటే రైస్, పంచదారతో కలిపిన ఫర్టిలైజర్ ఇవ్వండి. పచ్చగా హెల్దీగా వచ్చేస్తుంది మీ మనీ ప్లాంట్. వాటర్ ఇస్తున్నానండి. మీరు కూడా తప్పకుండా ఈ ఫర్టిలైజర్ని ట్రై చేయండి.